దేవుడుగా కొనియాడబడుతున్న ఏ దేవుడు కూడా నేను మీ కొరకు ప్రాణం పెట్టా, యాగం చేసిన, బలి చేసిన, బలి అర్పణ అయిపోయినా, క్రైదనంగా చెల్లించిన, మీ కొరకు ఇది చేసిన, మీ పాపాలు ప్రక్షాళన అయినాయి, మీ దోషాలు, మీ అతిక్రమములు తుడిచివేయబడ్డాయి, ఇంకా మీ మీద శిక్ష లేదు, శిక్షకి మీరు అర్హులు కారని చెప్పిన ఏ దేవుడు లేదు. ఈ రోజున యేసు ప్రభు ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ రక్త మాంసాల్లో పాలిభాగస్తులైన మనల్ని విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించి, మనం చేసిన పాపాలకి, గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము దేవుడు చేశాడు. మనం చేసిన పాపాలకి యేసు ప్రభు సిలువలో తన శరీరాన్ని అర్పణ ఇవ్వటం వల్ల మన జీవితంలో జరిగింది ఏంటంటే, విమోచన క్రయధనంగా సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి తను అడ్డుపడ్డాడు. యుగ సమాప్తి వరకు పాపం అనేది లేకుండా పాప నివారణ చేశాడు. వింటున్నారా? క్రయధంగా పాప నివారణ చేశాడు. దేవునికి మనిషికి ఉన్న ద్వేషాన్ని తీసివేసి మనిషిని సమాధానపరచబడటానికి యేసు ప్రభు సిలువలో మధ్యవర్తిగా వచ్చాడు.